అందరికీ జై హింద్. ఇటీవల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. ఆయన గ్రేట్ బ్రిటన్ అంటే యూకేని తొలి ఇస్లామిక్ కంట్రీ విత్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా వచ్చింది? ఈయన మొదటి వ్యక్తి ఇలా మాట్లాడడానికి, లేదా దీని వెనుక కారణం ఏంటి? ఈ యొక్క వీడియోలో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు. ఇందులో అణు ఆయుధాలతో తొలి ఇస్లామిక్ దేశంగా మారనున్న బ్రిటన్. అదేంటి ఇస్లామిక్ దేశంగా మారనున్న బ్రిటన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనుక కారణం ఏంటో విందాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు, హీఈస్ నాట్ ది ఫస్ట్ పర్సన్ టు మేక్ ది స్టేట్మెంట్. గతంలో 2024లో ఇప్పుడు అమెరికాకి ఉన్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యూకే ఒక ఇస్లామిక్ కంట్రీలా మారిపోతుంది అని చెప్పడం జరిగింది. అసలు దీని వెనుక రియాలిటీ ఎంత ఉందో, ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు ఇలా మాట్లాడుతున్నారు అన్నది చూద్దాం. మొట్టమొదటిగా మనకి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ కంట్రీ. ఇది మనకు తెలిసిన విషయం. పాకిస్తాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ అంటాం మనం. పాకిస్తాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ అంటాం. అంటే పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో అన్ ఇస్లామిక్ కంట్రీ. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ తొలి న్యూక్లియర్ కంట్రీలా, ఒక ఇస్లామిక్ కంట్రీలా యూకే వస్తుంది అన్నారు. అంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు అని అయినా ఇండికేషన్ ఇస్తున్నారా ఏంటి? దీని వెనక కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం అందరము ఒక బ్లఫ్లో ఉన్నాము. అంటే ఒక అబద్ధం మనకి చెప్పబడింది, పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి అని లెక్క. అలాంటప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణు ఆయుధాలు ఎవరివి? దీనికి స్పష్టమైన ఆన్సర్ అమెరికావి. ఆ ఆయుధాలు పాకిస్తాన్వి కాదు అని చెప్పి ఈయన మనకి హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అణు ఆయుధాలు అమెరికా చెందినవి, కాకపోతే పాకిస్తాన్లో పెట్టబడినవి, అక్కడ ప్లేస్ చేయబడినవి తప్పితే పాకిస్తాన్ అందులో ఎటువంటి ఇది క్రెడిట్ లేదు అని ఇక్కడ తేలిపోతుంది. ఇప్పుడు మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్లో కూడాను మనం ఎప్పుడైతే వాళ్ళ న్యూక్లియర్ సైట్, యాక్చువల్లీ ఎయిర్ బేస్ దగ్గర టార్గెట్ చేశామో, అమెరికా మధ్యవర్తం వచ్చి యుద్ధాన్ని మేమే ఆపేము అని చెప్పి ట్రంప్ కూడా చెప్పడం మనందరికీ గుర్తుంది. అంటే ఏంటి, అవి అమెరికా అణు ఆయుధాలు కాబట్టే ట్రంప్ మధ్యలోకి దూరి యుద్ధాన్ని ఆపేడా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే 1999 నుంచి కార్గిల్ వార్ జరిగినప్పటి నుంచి వీళ్ళు మనకి ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని చెప్పేసి, భారతదేశం మా మీద కంప్లీట్ ఫుల్ స్కేల్ వార్కి ఒకవేళ వచ్చినట్టయితే మేము భారతదేశం మీద న్యూక్లియర్ వెపన్స్ వేస్తాము అని చెప్పడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే ఇండైరెక్ట్గా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మనకి ఒక హింట్ ఇస్తున్నారు. ప్లీజ్ గో అహెడ్ విత్ ది ఆక్యుపేషన్ ఆఫ్ పిఓకే. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు అని మనకి ఒక హింట్ ఇస్తున్నారా? ఇది కూడా ఒక చాలా పెద్ద ప్రశ్న. అండ్ దీన్ని మనం ఇంకా కొంచెం సూక్ష్మంగా చూసుకుంటే రీసెంట్గా రష్యా ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం మళ్ళీ నార్త్ సౌత్ కారిడార్ రోడ్ని దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఈ రోడ్ రష్యా నుంచి వయా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుంది. మనకి సీ రూటే అవసరం లేదు, డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుందాము అంటున్నాడు. అంటే ఒకవైపు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ పాకిస్తాన్ అంటే ఏంటి? ఇక్కడ పాకిస్తాన్ అంటే పిఓకే ద్వారా, అదే నార్త్ నుంచి రష్యా నుంచి తజికిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి డైరెక్ట్ పిఓకేకి వచ్చి ఇండియాకి వచ్చేద్దాము. మనకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అవసరం లేదు, స్ట్రైట్ ఆఫ్ మలాకా అవసరం లేదు, బాబెల్ మండప్ అవసరం లేదు, సూయజ్ కెనాల్ అవసరం లేదు, ఏదీ లేదు, మనం ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకుందామని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. ఇది ఒక అంశం ఈరోజు న్యూస్కి సంబంధించింది. దీనిపై మీకేమైనా అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను
2 డేస్ టైం తీసుకున్నాను దీన్ని రిసెర్చ్ చేసి దీని వెనక ఏం అర్థమై ఉంటుందో అది తెలుసుకోవడానికి. నౌ ఇప్పుడు నా బిగ్ స్టేట్మెంట్, యూకేని ఒక ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు ఈయన. యూకేని ఏమంటున్నారు? ఒక ఇస్లామిక్ కంట్రీ అని అంటున్నారు. కానీ ఇది ఎక్కడి వరకు నిజము అన్నది ఒక ప్రశ్న. పాపులేషన్ వైజ్ మనం చూసుకుంటే 2000 ఈ సంవత్సరం యూకేలో ఉన్న పాపులేషన్లో ఆల్మోస్ట్ 1.7% వరకు ఇస్లాం రిలీజియన్ని, ధర్మాన్ని పాటించే వాళ్ళు యూకేలో ఉండేవారు. ఇప్పుడు 2026 ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇస్లామిక్ రిలీజియన్ని బిలీవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 7%, 6.4, 6.5, 7% దాకా ఉంది. ఒక అనుమానం ప్రకారము ఇది 2050 వరకు, ఇది ఒక అనుమానం ప్రకారము 2050 వరకు ఇది 17% అయిపోతుంది అంటున్నారు. అంటే ఇంకా 24 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలం 17%. మరి అలాంటప్పుడు ఎందుకు ఇస్లామిక్ కంట్రీ అని చెప్పి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారంటే దాని వెనక ఇంకొక చిన్న చిక్కుంది. ఆయన ఏమంటున్నారంటే ఇస్లామిక్ కంట్రీ పాపులేషన్ వైపు, పాపులేషన్ డైమెన్షన్లో కాకపోయినా ఐడియాలజీ వైపు వీళ్ళు ఒక ఇస్లామిక్ కంట్రీలా మారిపోతున్నారు అని చెప్పడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ ద్వారా, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ద్వారా. ఎందుకంటే మనం హిస్టరీ చూసుకుంటే గనక 1948లోనే ఇజ్రాయిల్ అనే ఒక ఇండిపెండెంట్ దేశం జన్మించింది. అండ్ ఈ ఇజ్రాయిల్ జన్మ వెనుక యూకే చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అండ్ యూకే లేకపోతే అసలు ఇజ్రాయిలే లేదు. మీకు సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ తెలుసుంటే కనుక బాల్ఫోర్ డిక్లరేషన్ 1917, బ్రిటన్ ప్యాలెస్టీన్ని ఆక్యుపై చేయడము. ఇన్ఫ్యాక్ట్ బ్రిటన్ 1919 వరల్డ్ వార్ 1 ముగిసింది 1914 to 1919. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటనే ప్యాలెస్టీన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ ప్యాలెస్టీన్ అనే ప్రాంతాన్ని నువ్వే చూసుకో అని చెప్పి అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్, ఇప్పుడు ఎలాగైతే యునైటెడ్ నేషన్స్ ఉందో అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. ఆ లీగ్ ఆఫ్ నేషన్సే మన ఇప్పుడు ఉన్న ప్యాలెస్టీన్ని బ్రిటిష్ మ్యాండేట్ లాగా ఇచ్చింది అనమాట. అప్పుడే బ్రిటన్ వాళ్ళు ప్యాలెస్టీన్లో డైరెక్ట్గా ఎంటర్ అయ్యి ప్యాలెస్టీన్ని ఆక్రమించి అక్కడ పరిపాలన మొదలుపెట్టారు. దాన్ని బ్రిటిష్ మ్యాండేట్ అంటారు. అండ్ ఈ మ్యాండేట్ పీరియడ్లోనే చాలామంది జ్యూస్ ఇక్కడ ప్యాలెస్టీన్ అనే ప్రాంతానికి రావడం జరిగింది. మీకు గుర్తుంటే వరల్డ్ వార్ 2 సమయంలో హిట్లర్ కూడా ఎంతో మంది జ్యూస్ని హతమార్చడం జరిగింది. సో యాంటీ సెమిటిజం మూవ్మెంట్ అంటారు యూరోప్లో. ఇన్ఫ్యాక్ట్ హిట్లర్ ఒక్కడే, ఒకవేళ యూరోప్లో 80 లక్షల దాకా జ్యూస్ ఉంటే 60 లక్షల దాకా జ్యూస్ని హిట్లర్ ఒక్కడే చంపేశాడు. సో ఈ జ్యూస్ ఎవరైతే పారిపోయి వచ్చారో వాళ్ళందరినీ ప్యాలెస్టీన్ ప్రాంతంలో ఆశ్రయం ఇచ్చిందే బ్రిటన్. అందుకే అంటారు బ్రిటన్ లేని అసలు ఇజ్రాయెల్ దాని ఆలోచనే లేదు. స్టార్టింగ్ నుంచి ఇజ్రాయెల్ అనే ప్రాంతం రావాలి అన్న ఉద్దేశంతోనే బ్రిటన్ వాళ్ళు ఇక్కడ ప్యాలెస్టీన్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ నేషనల్ హోమ్లా రావాలి అని చూశారు. వాళ్ళకేంటి లాభం అంటే, వాళ్ళకి ఇంపార్టెంట్ లాభం ఏంటి అంటే, మనం మ్యాప్ చూసుకుంటే గనక ఈజిప్ట్ అండ్ సూయజ్ కెనాల్ ఈ రెండిటి మీద మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రెండిటి మీద కంట్రోల్ చేస్తే అమెరికా నుంచి, యూకే నుంచి డైరెక్ట్గా సరుకులు ఇండియా వరకు రావచ్చు, ఇండియా నుంచి సరుకులు డైరెక్ట్గా యూకే వరకు వెళ్ళిపోవచ్చు. దానికోసం ఇజ్రాయెల్ని మధ్యవర్తంగా ఒక దేశం నేను చెప్పిన మాట వింటది కాబట్టి ఆ దేశాన్ని అక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే ఇవన్నీ మర్చిపోయి బ్రిటన్ మాత్రము ఈ ప్యాలెస్టీన్ ఒక యుద్ధం ఏదైతే నేను చేస్తున్నానో, ఇజ్రాయెల్ వర్సెస్ ప్యాలెస్టీన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఇందులో నాకు బ్రిటన్ సపోర్ట్ చెయ్యట్లేదు, నాకు వెపన్స్ అందించట్లేదు, నాకు ఐడియాలజికల్ సపోర్ట్ ఇవ్వట్లేదు, లేదా నాకు అదే విధంగా అక్కడ ఏదైనా ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా నాకు అందించట్లేదు. దీని వలనే ఆయన బ్రిటన్ ఒక ఇస్లామిక్ కంట్రీ లాగా మారిపోయింది, ఐడియాలజికల్గా మారిపోయింది అని చెప్పడం జరుగుతుంది.
అంటే జనాభా లెక్కల వల్ల కాదు, కానీ అక్కడ మారుతున్న ఐడియాలజీ వల్లనే బ్రిటన్ అది ఒక ఇస్లామిక్ రాష్ట్రంలాగా మారిపోయింది అని చెప్తున్నారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై.